సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక కాసేపట్లో గాంధీ భవన్ లో ప్రజావాణి కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఇక ఇవాళ ప్రజావాణికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరు కానున్నారు. కాగా ప్రతి బుధవారం, శుక్రవారం మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రైటిగా కాంగ్రెస్ సరికొత్త కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ఇక కాసేపట్లో గాంధీ భవన్ లో ప్రజావాణి కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఇక ఇవాళ ప్రజావాణికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరు కానున్నారు. కాగా ప్రతి బుధవారం అలాగే శుక్రవారం మంత్రులైతే ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఇక ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలైతే తెలిపాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, కాంగ్రెస్ ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి వీక్ లో 2 days మంత్రులు అయితే అవైలబుల్ గా ఉంటారు ప్రజలకి అని చెప్పి అయితే మనకైతే ఇన్ఫో అందుతోంది. అయితే దీనికి సంబంధించి మరి ఎవరెవరు ఏంటి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నమోదైన శైలిలో ఒక పాలనని కొనసాగించాలనే ఆలోచనలో ఉంది. తమ మార్పు పాలనని కొన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మనం చూస్తున్నాం, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ లో ఇలాంటి ఒక ప్రజావాణి కార్యక్రమం లాంటిది సామాన్య ప్రజలు వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించే ప్రయత్నం ప్రారంభించి ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఎలక్షన్స్ కానీ కూడా ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అది పెద్దగా సక్సెస్ కాకపోవడము, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది అయిపోవడంతో ఇక్కడ ఒక సమస్య అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారంలో ఉన్న వాళ్ళే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ముఖ్యంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసేలాగా ఈ మొత్తం కార్యక్రమాన్ని బుధవారం రోజు అలాగే శుక్రవారం రోజు ఉదయం 11 నుంచి 2 గంటల వరకు ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఒకటి ఏదైతే సామాన్య ప్రజలు ఉన్నారో సామాన్య ప్రజలు వచ్చి వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని చెప్పుకునేలాగా దానికి గాంధీ భవన్ వేదికగా చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఒక మమేకమయ్యే అవకాశం దొరుకుతుంది అన్నది ఒకటైతే, మరొకటి వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు కూడా చెప్పడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావించారు. అందులో భాగంగానే వారంలో 2 రోజుల పాటు మినిమం 2 మంత్రులు ఆ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యేలాగా, అలాగే కీలకమైన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఆ రోజు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు. దీని ద్వారా ప్రజల్లోనూ అలాగే కార్యకర్తల్లోనూ ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశాన్ని చేసుకునే బాధ్యతలో భాగంగానే ఈ యాక్టివిటీ చేస్తారని మనం చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రభుత్వం ఏవైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో లేదా వాళ్ళు అనుకున్న ఏమైనా కార్యక్రమాలు జరగకపోతే దాన్ని మరింత స్పీడప్ చేసే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా దీన్ని అంటే ఫర్దర్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎవరి బుధవారం అలాగే శుక్రవారం చేస్తాయి కాబట్టి మొత్తం వచ్చే అర్జీలన్నింటినీ వాటిని స్ట్రీమ్లైన్ చేసి తర్వాత వాటిని ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు పోయే అవకాశాన్ని గమనించినట్టుగా అయితే మనం చెప్పాల్సిన అవసరం ఉంటాం. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.